కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్ చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలివేలు కిషన్ వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 వేదిక జిఆర్ఎస్ ఫంక్షన్ హాల్, వరంగల్. రిసెప్షన్ 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రచ్చవల్లపాడు గ్రామంలో. అందరికీ ఇది మా ఆహ్వానం. తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆహ్వానించేవారు అమ్మా నాన్న కేతిపల్లి చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ శ్రీమతి చంద్రహౌస్ గారు. వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైద్య యాదవ్, పల్నాడు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రస్తుత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు బీసీలకు 33% నేను రిజర్వేషన్ కల్పిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పినారు. మా బీసీ కులాలన్నింటినీ కూడా సంఘాలు గుర్తుకుంటానే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మురళీధర్ కమిషన్ బీసీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ఈ భారతదేశంలో 55% నుంచి 60% వరకు ఉన్నారని చెప్పేసి లెక్కలు తేల్చడం జరిగింది. ఆ నివేదిక కూడా ఆలోచన ఇవ్వడం జరిగింది. కానీ బీసీలకు 33% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు సంబరపడుతున్నారు. అలాగే ఏదో గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ బీసీలు అసలు జనసాంద్రత ఎంత ఉందో, ఎన్ని కులాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి గమనించండి. బీసీలో వచ్చేసి 139 ఉప కులాలు ఉన్నప్పటికీ ఈ 139 కులాల్లో ఈ రోజు వరకు కూడా పార్లమెంటు కానీ అలాగనే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ అలాగనే అసెంబ్లీకి కానీ అడుగుపెట్టినటువంటి కులాలు చాలా ఉన్నాయండి. అంటే 33% రిజర్వేషన్ అనేది 139 కులాలు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి బీసీ కులాల పైన మీరు ఇవ్వడం జరిగింది. కానీ దానివల్ల ఏ ఒక్క బీసీ సామాజిక వర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగట్లేదని, ఈరోజు బీసీలు అత్యంత వెనుకబడతానికి గురి కారణం ఏంటంటే ఈ చాలినటువంటి రిజర్వేషన్లు అండి. 22 కాస్త ఈరోజు 33 అది. 33 కాదు, 50% రిజర్వేషన్ ఇచ్చినప్పటికి కూడా బీసీ కులాలు పార్లమెంటులో పోయి అడుగుపెట్టని, పార్లమెంటు చూడనటువంటి కులాలు కూడా ఉన్నాయండి. అయితే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 22% వచ్చేసి, అంటే 15% వచ్చేసి ఎస్సీ సామాజిక వర్గాలకి రిజర్వేషన్ కేటాయిస్తే నిర్దిష్టమైనటువంటిది. అలాగే 7% వచ్చేసి ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే 22% అవుతుంది. ఈ 22% ప్లస్ ఈ 33% కలిపితే 55% అవుతుంది. కానీ ఈ మరి మిగతా 45% ఎవరు అనుభవిస్తున్నారు అంటే కేవలము వేళ్లతో లెక్క పెట్టేటువంటి కులాలు ఓసీ సామాజిక వర్గాలు. ఈ ఓసీ సామాజిక వర్గాలకి 45% మీరు ఎలా రిజర్వ్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒకటే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మన యొక్క కులాలు అభివృద్ధి చెందాలి అంటే పార్లమెంటులో మనం వెళ్ళి మనం స్వయంగా చట్టాలను మన ప్రజలకు సర్వీస్ అందించే విధంగా ఉండాలి. కానీ ఈ 33% రిజర్వేషన్ బీసీల్లో కానీ అలాగే 15% ఎస్సీల్లో కానీ 7% ఉన్నటువంటి ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా మనము అధికారాన్ని అనుభవించట్లేదు. కేవలం పదవులు మాత్రమే మనకి కేటాయించడం జరుగుతుంది. ఆ పదవుల్లో ఉన్నటువంటి పవర్ని మాత్రం ఎవరైతే మనల్ని ఈ 33%లో 15%లో 7%లో ఎమ్మెల్యేలుగా, మనల్ని జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, గ్రామ పంచాయతీలుగా, అలాగే మున్సిపల్ చైర్మన్లుగా మనల్ని నియమించినప్పటికీ కూడా మన కులాలకు కనీసం సర్వీస్ చేయలేనటువంటి పరిస్థితి, అలాగనే అధికారులు లేనటువంటి పదవులతోటి మనం జరుగుతుంది. కేవలం మన యొక్క వెనుకబడుతనానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి అధికారం అయితే మనకి ఇవ్వట్లేదు, పదవులు మాత్రం ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీల ముసుగులో వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని పసిగట్టకపోతే మన కులాలు ఎప్పటికీ ఇలాగనే ఉండిపోతాయి అని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియపరుచుకుంటాను. జై భీమ్, జై భారత్.